రైతులు మస్తు సంతోషంగా ఉన్నారు, రుణాలు మాఫీ చేసేసినాం, వాళ్ళకు రందులు రప్పలు లేవు అని మన రేవంత్ సారు తాపకోమల్క చెప్తూనే ఉంటాడు కదా. మరి నిజంగా గట్లనే ఉన్నదా అనోళ్ళ చెప్పుండ్రి. అసలు షెయ్యి పార్టీ వచ్చినాక ఎన్నడూ లేని తీర్లా గోస పడేదే మన రైతులు. ఈ మాట నేను కాదు, రైతులే చెప్తాండ్రు. కొందరైతే అప్పులతోని జీవి కూడా ఇడిచిర్రోల్లా. ఇక అట్లా ఆగమైన రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ హిమ్మతిస్తుంది, సర్కారు కళ్ళు తెరిపిస్తున్నది. అగ చూడండి మీరే. మన నిరంజన్ రెడ్డి సారు, సత్యవతక్క, కడమ బీఆర్ఎస్ లీడర్లు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం నేరడిగొండ తాండాకు పోయిర్రు. ఇక అక్కడ గజానంద్ అనే రైతు కుటుంబాన్ని కలిసిర్రు. ఇక వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇచ్చిర్రు, మాట సాయము పైసల సాయం కూడా చేసిర్రు. ఇక ఈ గజానంద్ అనే ఈ రైతు అప్పుల బాధతోని బలిమీటికి జీవిడ్చిండోల్లా. పంట పెట్టుబడి పైసలు రాక, యాళ్లకు ఇత్తనాలు దొరకక, రుణం మాఫీగాక, మిత్తి వెరిగినా కొద్దీ ఈ రైతుకు ఏం చేయాలనో పాలు ఓక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఓ దిక్కేమో రైతులు సంతోషంగా ఉన్నారని రేవంత్ సారు చెప్తాడు, ఊర్లల పరిస్థితి ఏమో గిట్లున్నది. అందుకే మన కేసీఆర్ సారు రైతు అధ్యయన కమిటీ వేసిండు కదా. అసలు మన తెలంగాణలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నది, వాళ్ళ అవస్థలేంది, ఎంతమందికి రుణాలు మాఫీ అయినాయి, ఏంది కథ, ఇక ఇవన్నీ అరుచుకునే జిమ్మెదారి కమిటీ మీద పెట్టిండు. ఫస్ట్ రోజు ఆదిలాబాద్ జిల్లాలో టూర్ వేసిర్రు ఈ కమిటీలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు. చచ్చిపోయిన గజానంద్ కుటుంబానికి ₹1,00,000 సాయం కూడా చేసిర్రు. ఇక ఇట్లా అన్ని జిల్లాలు టూర్ వేస్తుంది ఈ కమిటీ. మన రైతుల పరిస్థితి ఎట్లున్నదో రేవంత్ సారు కండ్లకు మంచిగా కనబడేటట్టు చేస్తారు. కానీ నిజంగా రైతుల పరిస్థితి ఇట్లా అవుతుందని ఎవరన్నా అనుకున్నామా అనల్లా? అసలు 10 ఏళ్ళు ఎట్లా బతికిండు, ఈ ఏడాది సంధి ఎట్లా తనలాడుతున్నాడు.